అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'మబ్బు వీడిన చందమామ'. రచయిత ఇంద్రకంటి రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, తన గదిలో ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తోంది మాలతి. గత నెల రోజులుగా కూడా ఆ అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఊపి పారేస్తున్నాయి ఆలోచనలు. అయితే నిన్నటిదాకా ఏమిటి, ఈరోజు మధ్యాహ్నం దాకా సహజంగా కన్నెమనసు ఊహల్లోని కమ్మదనం, ఆ తాలూకు పంచరంగుల అందాల లోకం, ఇవన్నీ ఆ అమ్మాయి ఊహల్లో పుష్కలంగా తొణికిసలాడాయి. ఈ రోజున అంటే ఓ గంట నుండి ఆ ఊహల్లో మధురిమ అంతా తుడిచిపెట్టుకుపోయి, దాని స్థానంలో మొదట ఆశ్చర్యం, తర్వాత అయోమయం, ఆ వెనక సంధించి వదిలిన బాణంలా దూసుకువచ్చి ఆమె ఆలోచనల్లో నాటుకుపోయింది తీవ్రత. మధ్యాహ్నం పెళ్లివారి దగ్గర నుండి వచ్చిన లెటర్లోని సారాంశం మాలతి గుండెలో సంచలనాన్ని రేపింది. అయినా తను ఆ ఉత్తరం తాలూకు నిజానిజాల్ని లక్ష్యపెట్టదు. ఇలాంటి ఉత్తరమే తన గురించి ఎవరైనా పెళ్ళికొడుకు తండ్రిగారికి రాసి ఉంటే ఆ పరిణామం ఊహించుకుంటే ఒళ్ళు మండిపోతోంది. దాన్ని తీసుకువచ్చి తన తండ్రి ముఖాన విసిరికొట్టి నోటికొచ్చినట్లల్లా వాగి తన బ్రతుకుని నడియేటి నావలో కూలేసి తన చుట్టూ ఓ తుఫాను సృష్టించి వెళ్ళేవాడు కాదు. మరి తన తండ్రి చేసిందేమిటి? కన్నబిడ్డ జీవిత సమస్య అనైనా చూడక స్వజాతి పక్షపాతం చూపుతున్నాడు. ఏడ్చినట్టుంది. ఎవరో మతిలేని వెధవాయి పని. అయినా మగాడు బయట అడుగు పెట్టాక 1,00,000 పనులు చేస్తాడు. ఎవరు చూడొచ్చారు? ఇదిగో అమ్మాయి, ఈ వెర్రి మొర్రి వ్రాతలు నమ్మి బంగారం లాంటి సంబంధాన్ని, అందున కాని కట్నం పుచ్చుకొని అబ్బాయిని వదులుకుంటామా? అనవసరంగా మనసుని పాడు చేసుకోకు. అయినా ఆడది తప్పు చేస్తే కాకుల్లా పొడుచుకుతుంటుంది ఈ లోకం. ఏది, మగాన్ని ఎవరైనా వేలెత్తి చూపగలిగారు? పెళ్ళయ్యాక ఇదిగో మీ అమ్మ నన్ను కొంగున ముడేసుకోలేదు. అలాగే ఎవరైనా పెళ్ళవగానే చచ్చినట్టుగా దారికొస్తారు. నవ్వుతూ అలా తేలగొట్టి పారేశారు నాన్న. అబ్బాయికేం మగమహారాజు. పెళ్ళయ్యాక సర్దుకుపోక ఏం చేస్తాడే అమ్మడు? ఓర్పు మాలిన వాళ్ళు కుళ్ళుతో చేసిన పని ఇది. ఇదే మనసులో పెట్టుకోమాకు అంది అమ్మ. అంతవరకు అణిగి ఉన్న ఊహలు తల్లిదండ్రుల మాటలు విన్నాక గాలికి రేగిన మంటల్లా ప్రజ్వరిల్లాయి. మగజాతి గురించి ఇంత విశాలంగా ఆలోచించగల ఈ మనుషుల మనసులు ఆడజాతి దాకా వచ్చేసరికి ఎందుకింత ఇరుకైపోతాయి? ఏమిటి మగాడి గొప్ప? ఈ ప్రశ్నలే వివిధ రూపాల్లో ఎదురై ఆ యువతి మనసుని కుతకుతలాడించాయి. స్విచ్ ఆన్ అవటం, ఆ వెనకే గదినంతా వెలుతురు పరుచుకోవటంతో ఉలిక్కిపడి గుమ్మంలోకి చూసింది మాలతి. అదేమిటే, లైటైనా వేసుకోకుండా చీకట్లో కూర్చొని ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ కాలం పిల్లలకున్న రోగమే ఇది. గోరంతని కొండంతలు చేసి బుర్రంతా పగలగొట్టుకొని మరీ ఆలోచిస్తారు. ఇంకా ఆ ఉత్తరాన్ని పట్టుకునే వేలాడుతున్నావా అంది. తల్లి నోసారి చురుగ్గా చూసి తల తిప్పేసుకుంది మాలతి. కోపాలకేం కొదువలేదు. అయినా పైసా కట్నం పుచ్చుకోకుండా నెలకి 1000 రూకలు సంపాదించే లక్షణమైన కుర్రాన్ని వదులుకొని కట్నాలు గుమ్మరించి నీకు మొగుణ్ణి తెచ్చే స్తోమత మాకున్నదా? చూస్తున్నావుగా. మీ తమ్ముడి కాలేజీ చదువులకి, మీ అక్కయ్య పెళ్ళప్పటి తీరని అప్పులకి, ఈ సంసారం లాక్కు రావటానికి మీ నాన్న తెచ్చే ఆ బడిపంతులు జీతపురాళ్లతో ఎలా నెట్టుకొస్తున్నది చూస్తూనే ఉన్నావుగా. భగవంతుడి దయతో కళ్ళకద్దుకొని చేసుకోవాలనిపించే రూపం ఉంది కనుక సరిపోయింది. అయినా మనం కళ్ళతో చూశామా, చెవులతో విన్నామా ఆ అబ్బాయి ఆడస్నేహాలు చేసి చెడిపోయాడని? కళ్ళతో చూడకుండానే దేన్నీ నమ్మకూడదు అన్నది రుక్మిణమ్మ కూతురిని బుజ్జగించే ధోరణిలో. అంతా విని నిట్టూర్చి, అమ్మా, చాలా బాగా చెప్పావు. రేపు నీ కాబోయే కోడలి గురించి చెడుగా ఎవరైనా లెటర్ రాస్తే కూడా ఇంత ఓపిగ్గా సర్దుకుపోతే ఎంతైనా సంతోషిస్తాను అన్నది మాలతి పంటి బిగువున. ఇలాంటి ఊహలకేం మహాబాగా వస్తాయి. పిచ్చి పిచ్చి ఊహలతో మనసు పాడవటం తప్ప లాభం లేదు.
అలాగని ఏదీ ఆగదు. అంతకన్నా ఏం చెప్పాలి? నువ్వేం చిన్నపిల్లవి కాదు అనేసి వెళ్ళిపోయింది రుక్మిణమ్మ. మొదటిసారిగా తల్లి మీది పూజ్యభావం సడలింది మాలతిలో. చదువుకున్న ఒక్క తల్లి 100 మంది గురువులతో సమానం అయినట్టుగానే ఈ చదువురాని పిచ్చి తల్లులు తమ పిల్లల భవిష్యత్తుకు పునాదులు లేకుండానే మేడలు కడతారు కాబోలు. ఏది ఏమైనా కానీ ఈ పక్షపాత ధోరణి నేనెంత మాత్రం సహించను అనుకుంది. చూస్తాను ఈ పెళ్ళి ఎలా చేస్తారో, వాళ్ళకా అవకాశం ఎలా వస్తుందో అది కూడా చూస్తాను. ఏదో నిర్ణయించుకొని తల పంకించి అసహనంగా తల విదల్చి ఒళ్ళు విరుచుకొని లేచింది మాలతి. అరేరే బావగారా, రండి రండి, ఇంట్లో అంతా కులాసాయేనా? చదువుకున్న పేపరు పక్కన పెట్టి గుమ్మంలో కాలు పెట్టిన కాబోయే వియ్యంకుడిని చిరునవ్వుతో పరామర్శించి సాదరంగా ఆహ్వానించాడు పాండురంగం. అదో మాదిరిగా తల తిప్పుతూ ఆహా అన్నాడు రాజశేఖరం. ఆ తల తిప్పటంలోని వ్యంగ్యాన్ని మగపెళ్లివారి దర్పంలా సరిపెట్టుకున్నాడు పాండురంగం. అమ్మాయి మాలు, మీ మామగారొచ్చారు, కాళ్లకు నీళ్లు తెచ్చి ఇవ్వమ్మా అని లోపలున్న మాలతిని కేకేశాడు. గదిలో నవలా పఠనంలో లీనమైన మాలతి ఉలికిపడి లేచి పుస్తకాన్ని పక్కన పెట్టి లేచి ఓసారి గుండెల మీద చేయి వేసుకొని గుండె నిండా గాలి పీల్చి బకెట్తో నీళ్లు చెంబు సబ్బు తీసుకెళ్లి గచ్చు దగ్గర పెట్టింది. ఓసారి రాజశేఖరం ముఖంలోకి నిశితంగా చూసి పైకి కనపడకుండా నవ్వుకొని లోపలికెళ్ళి వంటింట్లో పెరటిగాలికి హాయిగా నడుం వాల్చి నిద్రిస్తోన్న తల్లిని, అమ్మా మీ వియ్యంకుడు గారొచ్చారు, వెళ్ళి మర్యాద చేయి అంది చిరునవ్వుతో. ఆ నవ్వుకు మరో అర్థం చెప్పుకొని కంగారుగా లేచి నిదుర ముఖం సవరించుకొని హాల్లోకెళ్ళి, బాగున్నారా అన్నయ్య, ఇదేనా రావటం? వదినా పిల్లలు కులాసాయేగా అని ప్రసన్నంగా చూస్తూ ప్రశ్నించింది. ఆ, ఇంకా మీ పిల్లతో మా వాడికి పెళ్ళి అవలేదుగా, మరి బాగున్నట్టే నిదానంగా అన్నా ఉండాల్సినంత వాడిగా ఉండి పాండురంగం దంపతులకి గ్రుచ్చుకున్నది రాజశేఖరం వదిలిన వాగ్బాణం. అంటే రుక్మిణమ్మ కనుబొమలు ముడిపడ్డాయి. బావగారేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు రుక్మిణి, ఎప్పటిలా మనిషి ఉల్లాసంగా లేరు మరి నానుస్తూ చెప్పాడు పాండురంగం. మీలాంటి వారి సంబంధం తగిలాక ఎక్కడుంటుందయ్యా ఉల్లాసం? ఆడపిల్లని హద్దుల్లో పెట్టుకోక ప్రజల కొంపలనెందుకయ్యా కూల్చటం? గుట్టుచప్పుడు కాకుండా తిరుగుబోతు పిల్లని మా వాడికి అంటగడదామనుకున్నారు. కానీ లోకం మీరనుకున్నంత గుడ్డిది కాదు. దీనికేమిటి మీ సమాధానం? ఓ ఇంగ్లాండు కవర్ని తీసి పాండురంగం పాదాల దగ్గరికి గిరాటేశాడు రాజశేఖరం. ఆత్రంగా దాన్నందుకొని చదవటం మొదలెట్టాడు పాండురంగం. అయినా మీ సమాధానము చచ్చుబండలు ఎవడికి కావాలి గనుక? ఈ దేశంలో ఆడపిల్లలకేం కొదువలేదు అంటూ విసురుగా లేచాడు రాజశేఖరం. గుమ్మంలో నిలబడి ఈ తతంగాన్ని చూస్తున్న మాలతి గుమ్మంలో నుండి బయటకొచ్చి రాజశేఖరం గారిని చూస్తూ కాసేపు ఆగండి అంది శాసించినట్లుగా. రాజశేఖరం ఇచ్చిన లెటర్ చదివిన పాండురంగం వాలకం పాతాళానికి కృంగిపోతున్నట్టుగా ఉంది. తండ్రిని జాలిగా తిరస్కారంగా చూసింది మాలతి. నాన్న, కడుపు తీపి అందరికీ ఒక్కటే కదా, ఈ పాటి పౌరుషం మీకెందుకు లేకపోయింది? ఆయన్ని చూడండి, ఒక తిరుగుబోతు అమ్మాయితో పెళ్లి చేస్తే కొడుకు జీవితం పాడైపోతుందని పనిగట్టుకొని మరీ వచ్చి మీ సంబంధం మాకక్కర్లేదని నిర్మొహమాటంగా చెప్పి వెళుతున్నాడు. మరి మీరు ఆడపిల్ల గుండెల మీద కుంపటి కదూ, దాన్ని వదిలించుకోవటానికి ఎదురుగా ఏ ఏరు తగిలినా అందులోకి విసిరేయగలరు మీరు. ఎందుకు నాన్న? జాతి భేదం శరీరాలకి గాని మనసులకేమిటి? ఏమిటి మేము చేసిన పాపం? మగవాళ్ళకి ఎందులో తీసిపోయారు ఆడవాళ్ళు? మీ అభిమానం రోషం ఆడపిల్లని కనగానే చచ్చి ఊరుకుంటాయెందుకు? ఎన్నాళ్ళు నాన్న ఇలా? ఆవేశం ఆవేదనగా మారి కళ్ళల్లో నీరు చిమ్మింది మాలతికి. రుక్మిణమ్మ నోరెత్తలేకపోయింది. పాండురంగం ఆలోచనలు మరోలా ఉన్నాయి. నిప్పులాంటి తన కూతురి మీద ఈ నిందలు సృష్టించేదెవరు? ఇలాంటి పుకార్లు పుడుతోంటే తానీ జన్మలో దానికి పెళ్లి చేయగలడా? ఈ దిగులులో ఉన్న ఆయనకి కూతురి గోడు చెవికెక్కలేదు. ఊహు,
ఇంతకు ఇంత అరచి గీపెట్టినా మీరు నోరెత్తరు. మీలాంటి తల్లి తండ్రి ఉండబట్టి ఆడపుట్టుక ఇంకా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా అవమానాల పాలవుతోంది అన్నది మాలతి కసిగా చూస్తూ. ఇలాంటివి సినిమాల్లో చూడటానికి బాగుంటాయి, రేడియో నాటకాల్లో వినటానికి బాగుంటాయి. ఎందుకొచ్చిన తిరుగుళ్ళు, ఎందుకొచ్చిన లెక్చర్లు? ఆడపిల్లవి అణిగి ఉండటం నేర్చుకో అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ రాజశేఖరం. మీ చేత చెప్పించుకునే కర్మ నాకేం పట్టలేదు. మా నాన్నకి చెప్పే ముందు పిల్లలను పెంచే పద్ధతి మీరు నేర్చుకోవాల్సింది. పిల్లల్ని కని గాలికి వదిలేవారు అసలు కనకూడదు. కన్నారు వెంటనే చంపుకోవాలి. అంతేకాని నాలాంటి ఆడపిల్లల గొంతు కోసే ప్రయత్నం చెయ్యకండి అంది ఆయన ముఖంలోకి తీవ్రంగా చూస్తూ. పెద్దగా నవ్వాడు రాజశేఖరం. ఇదేమిటో కొత్త నాటకంలా ఉందమ్మాయి అన్నాడు. మహా గొప్పగా మాకు చెప్పొచ్చారు, దీనికేమిటి జవాబు అంటూ లెటర్ని ఆయన దగ్గర పడేలా విసిరింది మాలతి. ఆశ్చర్యంగా దాన్నందుకొని చదివి చెక్కు చెదరని గర్వంతో మాలతిని చూశాడు రాజశేఖరం. ఇది నేను నమ్మను. ఒకవేళ నిజమే అయినా భయం లేదు. మగవాడి తప్పు అద్దంలో నీడ. ఆడదానికి అలా కాదు. అది కెమెరాలో బిగింపబడిన బొమ్మ. అది ప్రకృతి చెప్పిన నిజం. మా వాడికేం పర్వాలేదు. కో అంటే 1,000,000 మంది ఆడపిల్లలు క్యూలో నిల్చునుంటారు. పాపం ఆడపిల్లవి, ఎలా గట్టున పడతావో. మాలతిని జాలిగా చూసి దర్జాగా వెళ్ళిపోయాడు రాజశేఖరం. ఛీ, ఏ మనుషులు! వీళ్ళు మనుషులు కారు, నడిచే యంత్రాలు. ఆత్మ విమర్శ రవ్వంతైనా లేకుండా ఎంత నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఏమిటి ఘోరం? నా పిల్లకేం పాపం తెలుసండి? జీవితాలతో ఆడుకునే ఈ ఉత్తరాల గొడవేమిటి అంది రుక్మిణమ్మ కంటతడి పెడుతూ. ఏమిటోనే, నాకు అంత పట్టటంలా. ఇలాంటి పుకార్లు పుడుతోంటే దీనికి ఈ జన్మలో పెళ్లి చెయ్యగలనా అన్నాడు పాండురంగం దిగులుగా. తల్లిదండ్రుల మాటలు విని విననట్టుగా వాళ్ళ మానాన వాళ్ళనొదిలి తన గదిలోకెళ్ళిపోయింది మాలతి. కాసేపటికి కూతురిని ఊరడించే ఉద్దేశంతో పిచ్చితల్లి ఎంత బాధపడుతుందో అనుకుంటూ గదిలోకి అడుగుపెట్టి అమ్మో అనుకొని విస్తుపోయింది. మంచం మీద మహారాణిలా నిశ్చింతగా పడుకొని నవల చదువుకుంటోన్న మాలతిని చూసి, హు, ఈ ఆపదకి నేనైతే గుండె పగిలి చద్దును. ఈ కాలం పిల్లలు మహా గట్టిపిండాలు అనుకుంటూ వెళ్ళిపోయింది. తల్లి రావటం పోవటం చూసి చూడనట్టుగా ఊరుకుంది మాలతి. ఆ రోజు ఉదయాన్నే మేనకోడలి పెళ్లికి వెళ్ళింది రుక్మిణమ్మ. తండ్రిని స్కూల్కి పంపించి పని తెముల్చుకొని టిఫిన్ తిని చీరకు ఎంబ్రాయిడరీ చేస్తూ హాల్లో ఈజీ చైర్లో కూర్చొనుంది మాలతి. బూట్ల టకటకలు విని గుమ్మంలోకి చూసింది. అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి ఆమె కనుబొమలు ముడివడినాయి. అతను రెప్పవాల్చటం మరచిన వాడిలా తన కేసి చూస్తున్నాడు. మనసున రేగిన అలజడిని అణిచేందుకు మాలతికి క్షణకాలం పట్టింది. గొంతు సవరించుకుంది. అరే, అప్పుడే ఆడపిల్లలకి కరువు వచ్చిందా దేశంలో? మళ్ళీ మా గడపలో కాలు పెట్టారు అంది నవ్వుతూ. నన్ను లోపలికి రానిస్తారా అన్నాడు మనోహర్ ఆమె మాటలు పట్టించుకోకుండా. తప్పకుండా, అదుగో కుర్చీ, వచ్చి కూర్చోవచ్చు అన్నది లేవకుండానే. వచ్చి కుర్చీలో కూర్చొని విచ్చిన కలువ పువ్వులా అమాయకంగా ఉన్న మాలతిని తదేకంగా చూస్తున్నాడు మనోహర్. చెప్పండి, ఏమిటి విషయం అంది దారం చిక్కు విడదీస్తూ. మీరు చేస్తున్న పనే, చిక్కు విడిపించుకోవాలని వచ్చాను. అలాంటి పనులు మనకి చేతకావు. మీ నాన్నగారు మరింత బిగదీసిపోయారు. కిటుకు తెలుసుకుంటే అదెంతసేపు కానీ నిజానికి ఆ ఉత్తరం మా కాలేజీలో ఓ అల్లరిమూక. ఆపండి. కో అంటే 1,000,000 మంది ఆడపిల్లలు క్యూలో నిలబడతారు మీ ముందు. ఓ ఆడపిల్లకి సంజాయిషీ చెప్పుకోవలసిన కర్మ మీకేమిటి? ఆ 1,000,000 మందిలో మీరు లేని కర్మే. వాళ్ళెంత అప్సరసలైనా నా మనసుకు నచ్చిన వారే ముందు దిగదుడిపే. అసలు చూపుకే ఆనరు. నాకు మీరెంతో నచ్చారు. నాన్నగారు చెప్పింది విన్నాక మరింతగా నచ్చారు. ప్లీజ్ చెప్పండి, నా మీద నిందలతో వచ్చిన ఆ లెటర్ మీద అభిప్రాయం అన్నాడు ఆసక్తిగా. అలాంటి ఊసుకోలు వ్రాతలని నమ్మే ఓపిక నాకు లేదు. అయినా పక్షపాత ధోరణి సహించలేక అదే ఆడపిల్ల విషయంలో అయితే ఎలా ఉంటుంది అని ఓ సమస్య సృష్టించాను. ఫలితమూ తెలిసింది. ఎంత పని చేశాను. తనే సమస్య సృష్టించానని చెప్పేసింది.
కాసేపు తనని తానే తిట్టుకుంది మాలతి. మనోహర్ కళ్ళు మెరిశాయి. మీరు వ్రాసిన లెటర్ని నేను నమ్మాననుకున్నారా? అయినా తాజా పూలకి కాగితం పూలకి తేడా తెలుసుకోలేని వెర్రివాడినేం కాదు. మిమ్మల్ని చూసిన కళ్ళతో మరే ఆడపిల్లని నా జీవిత భాగస్వామిగా చూడలేను. నాకు మీరు కావాలి. నేను మిమ్మల్ని పోగొట్టుకోను ప్రాధేయపూర్వకంగా అన్నాడు మాలతి ముఖంలోకి ఆరాధనగా చూస్తూ. అది సరే, మీ నాన్నగారి మాటలకర్థం? నిజానికి అది నాకు తెలియకుండా జరిగింది. నాన్నగారు జరిగింది చెప్పాక బాధపడ్డాను. సారీ. ఇప్పుడు చెప్పండి, నాతో పెళ్ళి మీకిష్టమేనా అన్నాడు మాలతి కళ్ళలోకి చూస్తూ. ఆలోచించింది మాలతి. తన కలల్లోని రాజకుమారుడికుండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు మనోహర్. అనుకోకుండా భ్రమలు తొలగినాయి. మరి ఇదివరకే ఇష్టపడినవాడు మళ్ళీ ఏం చెబుతుంది? జవాబుగా మాలతి బుగ్గల్లో గులాబీలు పూచాయి. ఆ వాసనలు మనోహర్ని చేరి ఆహ్లాదపరిచాయి. చేతిలోని చీరని అడ్డదిడ్డంగా మడిచేసి కాఫీ తెస్తాను అంటూ లోపలికెళ్ళింది. హమ్మయ్యా అనుకున్నాడు మనోహర్. కాఫీ కప్పుతో వచ్చి అమ్మ పెళ్ళికెళ్ళింది, నాన్న స్కూలుకెళ్ళారు. ఎలా? అంది మెల్లిగా కప్పు అతని చేతికిస్తూ. అందుకేగా ఇంత ఈజీగా లైన్ క్లియర్ అయింది అన్నాడు కొంటెగా చూస్తూ. మరి నాన్నతో ఏం చెప్పాలి అంది సిగ్గుపడుతూ. అదే, జాతి భేదం శరీరాలకి గాని మనసులకేమిటి? నాకు లేని సిగ్గు మీకు మాత్రం ఎందుకుండాలి? నేను వచ్చి మాట్లాడిన సంగతులు నాన్నతో చెప్పలేరా అన్నాడు చిలిపిగా. చెబుతాను, నాకేం భయం అంది రోషంగా. మరి ఏది భయం లేదుగా? ఒక్కసారి నా కళ్ళల్లోకి ఇదివరకులా చూడండి. ముఖం మరింత ఎరుపెక్కి కళ్ళు వాలిపోయాయి మాలతికి. బహువచనం బాగుండలేదు అంది మెల్లిగా. మాలు డియర్. మాలతి కళ్ళలోకి మైకంగా ఆరాధనగా చూశాడు మనోహర్. ఆ చూపుకి తత్తరపడింది మాలతి. ఆ పిలుపు వినగానే పరవశంగా మొయిలు చూసిన మయూరంలా పురివిప్పింది ఆమె హృదయం. మళ్ళీ వీలైనంత త్వరలో పందిట్లో కలుసుకుందాం. వెళ్ళి వస్తాను మాలు అన్నాడు ఖాళీ కప్పు క్రింద పెట్టేసి. నాన్నగారిని కలవకుండానే, భోజనం చేయకుండానే అంది చనువుగా కాస్త సిగ్గు జోడించి. లేదు, నాన్నగారిని స్కూల్లో కలుస్తాను. సెలవులన్నీ కాపాడుకుంటున్నాను. అవి వచ్చే వసంతంలో చాలా అవసరం. మరి టైం లేదు, వెళ్ళాలి అంటూ లేచి చేయి చాచాడు మనోహర్. అప్రయత్నంగా చేయి కలిపింది మాలతి. ఆ చేతిని సున్నితంగా నొక్కి చుంబించి వదిలాడు మనోహర్. మరి సెలవు అంటూ వెళ్ళాడు మనోహర్. చుంబన మాధుర్యంలో నుండి తేరుకున్న మాలతికి మనోహర్ గడప దాటటం కనిపించింది. గుమ్మం దాకా వెళ్ళి కనుమరుగయ్యేదాకా నిలబడింది. ఆ రాత్రి పెరటిలో నిలుచున్న మాలతికి ఇది వరలో ఎన్నోసార్లు చూసిన పూర్ణచంద్రుడు కొత్తగా, అద్భుతంగా మబ్బుల్లో నుండి బయటపడుతూ అచ్చు తన మనసుకి ప్రతిరూపంగా తోచాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.